నిరుద్యోగ యువతతో సమావేశమైన తరువాత మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. గాంధీగా మాటిస్తున్నాను, ఏడాది లోపల ఉద్యోగాలన్నీ ఇస్తా అని చెప్పి 5 అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు. ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు. మరి వాళ్ళు ఎక్కడ పోయినరు? 20 నెలలైంది ప్రియాంక గాంధీ గారు. ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా, ఇచ్చి తీర్థం అన్నావు కదా, మరి అడగవా రేవంత్ రెడ్డిని? వెయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి? ఏమైందా? నా పరువు పోతుంది, నా గౌరవం పోతుంది, నువ్వు చేయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు 5 అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్లో, ఒక్కటన్నా అమలైంది 5లో? ఒక్కటి. 20 నెలలైనా యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదు. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 పెన్షన్ అన్నావు, ఉద్యోగం అన్నావు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు, 5 పైసలు కూడా అందులో ఇవ్వలేదు. అదేవిధంగా మీరు అనేక అంశాలు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, ఇంకా అందులో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ఒక మాట అన్నారు, స్కూటీ అంటే నాకు చాలా ఇష్టమైంది, తప్పకుండా ఇప్పిస్తా స్కూటీలు అన్నారు. మరి 20 నెలల స్కూటీలు ఏడవా? మీకు ఇష్టమైందే కదా ప్రియాంక గాంధీ గారు. ఒకసారి వచ్చి రివ్యూ చేయండి. గాంధీ భవన్లో కూర్చొని యూత్ డిక్లరేషన్లో నేను ఇచ్చిన హామీలు ఏడాదిలోగా చేస్తా అన్న 2 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, ఎందుకు అమలు చేస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రియాంక గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్ల క్యాలెండర్ అయిపోయింది. జాలీ నోట్ అంటే చెల్లది కదా, దొంగ నోటు. జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది, చెల్లని క్యాలెండర్ అయిపోయింది. ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ హామీలు? అదేవిధంగా మీరు అన్నారు 75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తెస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్లో రిజర్వేషన్ మాట ఎరుగు దేవుడు ఎరుగు, కానీ ఉన్న జీవో 29ను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు, విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతికి అతిగతి లేదు, 2 ఏళ్ళైనా భృతి లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, 75% ప్రైవేట్లో రిజర్వేషన్ లేదు, విద్యా భరోసా కార్డు లేదు, జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది. 5 హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ? ఇదే రాహుల్ గాంధీ గారు కూడా, ఆయన కూడా వచ్చి అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు, మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు, అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు. మొత్తంగా గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతీ యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరిచ్చిన హామీలు ఏమైనాయి, తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.